మోడీ గారు ఇంకొక వక్రీకరణ మాట కూడా చెప్పాడు. ఏంది? హైదరాబాద్ లో నిజాం నవాబుల అరాచకాలపై ఆర్ఎస్ఎస్ పోరాడింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. మొన్న జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ మీటింగ్ లో మాట్లాడుతూ ఆ మాట మాట్లాడతాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాల్గొందా? అసలు తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది ఆర్ఎస్ఎస్కి తెలుసా? తెలియదు కదా. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొంది కమ్యూనిస్టులు పాల్గొన్నారు. వాళ్ళ ప్రాణాలు పోయినాయి. 5-6 వేల మంది ప్రాణాలు పోయినాయి. ముస్లింల హిందువుల మధ్య గొడవగా క్రియేట్ చేయడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర చేస్తుంది ఇప్పటికి కూడా. కానీ అది ముస్లింలకో హిందువులకో మధ్య జరిగిన పోరాటం కాదు, ఆరాటం కాదు. అది నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి అవమానాలను భరించలేక, ఆడపడుచులపై అవమానాలను భరించలేక, భూముల మీద వాళ్ళ పెత్తందారిని అవి మనం అవమానాలకు గురై అవమానాల నుంచి వచ్చినటువంటి పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం. ఆ తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల పోరాట ఫలితమే. ఎంతో మంది వీరులు చనిపోయారు. పుట్టకో వీరుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోయినా పుట్టకో వీరుడు, చెట్టుకో వీరుడు, ఊర్లో ఒక స్తూపం, ఇంటికి తెలంగాణ సాయుధ పోరాట ఆనవాళ్ళు గడప గడపకు తాకితే గుర్తుకొస్తుంటాయి. అట్లాంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఎక్కడ పాల్గొన్నది? మన భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో ఎక్కడ ఆర్ఎస్ఎస్ పాల్గొన్నది? ఒక్క మచ్చుకు ఒక్కటి చెప్పండి, ఒక్కటి చూపెట్టండి. చరిత్ర పుటల్లో ఒక్కటి చూపెట్టండి. మా ఆర్ఎస్ఎస్ కార్యకర్త తెలంగాణ సాయుధ పోరాటంలో పలానా ఊర్లో పలానా ఏరియాలో పాల్గొన్నాడు, లేదా భారతదేశ స్వతంత్ర సంగ్రామ పోరాటంలో మా ఆర్ఎస్ఎస్ కార్యకర్త పలానా చోట పాల్గొన్నాడు, పలానా పోరాటంలో గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారా, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారా, జలియన్ వాలాబాగ్ ఉద్యమంలో పాల్గొన్నారా? తెలంగాణ సాయుధ పోరాటంలో ఎక్కడ పాల్గొన్నారు? కడవెండిలో పాల్గొన్నారా? వరంగల్లో పాల్గొన్నారా? లేకపోతే భువనగిరిలో పాల్గొన్నారా? నల్గొండ జిల్లాలో ఎక్కడైనా పాల్గొన్నారా? ఎక్కడ పాల్గొనలేదు. చరిత్రని వక్రీకరించడమే. ఇంకా ఏం చేస్తున్నారు చూడండి. ఈ సినిమా కూడా తీసిరు దీని మీద. మతి లేని వ్యక్తి తోటి డబ్బులు పెట్టించి ఆయన రాజకీయ జీవితం ఖరాబ్ చేసిర్రు. ఆయన కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కోశాధికారి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన జీవితం ఇప్పటికీ పెద్ద ఎత్తున మంచి గౌరవ మర్యాదలతో ఉండేటువంటి వ్యక్తి. ఆయనను తీసుకొచ్చి బీజేపీలో కలుపుకొని బీజేపీలో వచ్చిన తర్వాత ఈ తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి ఒక చరిత్రను వక్రీకరించడానికి ఒక సినిమాని తీసిరు, రజాకార్ అనే సినిమా. ఆయనను వ్యక్తిగతంగా అందరూ అభిమానించేది. ఆ సినిమా వచ్చినాక ఇక మీద ఉంచడం ఒకటే తక్కువ ఉంది అందరు చాలా మంది. రజాకార్ సినిమాలో హిందూ ముస్లిం గొడవనే మధ్య జరిగినట్టు తీసిండు ఆయన మీద ఉన్న మంచి అభిప్రాయం అందరికి కూడా వేయింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసు మీ అందరికి కూడా. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీలో మంచి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలో రాగానే వ్యక్తిత్వం అంతా పోయింది, చరిత్ర అంతా కూడా వక్రీకరించబడ్డది. ఆ వ్యక్తితో సినిమా తీపించారు, రజాకార్ అనే సినిమా. దాత లేదు, ఫిర్యాదు లేదు, దాని మీద పెట్టిన పైసలన్నీ అటే పోయినాయి. అంటే బీజేపీలు పావుగా వాడుకున్నా ఆయనను, బీజేపీ వాళ్ళు పావుగా వాడుకున్నారు ఆ సినిమా తీసినటువంటి వ్యక్తిని, బీజేపీ నాయకుడిని. రాజకీయ జీవితం ఖరాబు చేసిర్రు, వ్యక్తిత్వం ఖరాబు చేసిర్రు, సినిమా తీపిచ్చిర్రు, ఆర్థికంగా కూడా ఖరాబు చేసిర్రు. ఇప్పుడు ఆయనకు ఎటూ చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నాడు, ఏం చేయలేని పొజిషన్లో ఉన్నాడు. ఓకే సప్పుడు అక్కడ కాంగ్రెస్లకు దేనిలోకి పోతే అయిపోతాయి ఆయన దరిద్రం. అంటే ఎవరి చోటి ఏం చేయాలో చేపిస్తారు బీజేపీ వాళ్ళు. పెట్రోలియం శాఖతోటేమో ఆర్ఎస్ఎస్ పాల్గొన్నది తెలంగాణ భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో అనేది పోస్టర్లు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటున్నాడు? నిజాం నవాబుల అరాచకాలపై ఆర్ఎస్ఎస్ పోరాడింది అంటున్నాడు. ఏడ పోరాడింది ఒక్కసారి తెలంగాణకు వస్తే చూపిస్తే అయిపోతుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణలో ఈ మాట మాట్లాడమని దమ్ముంటే లేదు, ఎక్కడో ఉండి మాట్లాడతారన్నట్టు అట్లా.